ఏటాడు డ్రీమ్ లో మంచి పాట వేసుకున్నట్టు కొన్నావు, మరి అమ్మాయి కనిపించిందా? కనిపించింది మావా. అందమైన కళ్ళు, నవ్వు, నడుము, కానీ ఫేసే క్లియర్ కనిపిలా. ఏమయ్యా నీది మిఠాయి కొట్టు కదా, నీ కొడుకుని ఏ కొట్టు వాడు కూతురుకు వచ్చి పెళ్లి చేసుకోవచ్చు కదా. పంతులు వాళ్ళిద్దరు ప్రేమ అని తిరుగుతున్నప్పుడే చూసుకోవచ్చు కదవా, ఈ దెబ్బలు తప్పుతుండే. ఏదిరా ప్యాంట్ వేసుకోగానే ప్రేమ? నువ్వేందే పెద్ద మనిషి బయట వేసుకోగానే ప్రేమ గుర్తుకొచ్చిందా? దేవుడు కాళ్ళు చేతులు ఇచ్చింది అమ్మాయి చేయి పట్టుకుని పారిపోవడానికి కాదు. ఇక్కడ బుర్రలో ఆలోచన రాగానే నిర్ణయం తీసుకోకూడదు. ఇక్కడ ఈ మనసుని అడగాలి, మనసుని అడగాలి చేస్తున్న పని మంచిదా కాదా అని. అర్థమైందా? పిల్లల్ని కనడం కాదు పెంచడం నేర్చుకోవాలి. అది పెంపకమన్నా ఇల్లన్నా ఇలా ఉండాలి. ప్రశాంతంగా శ్లోకాలు వినిపించాలి. నానమ్మ, ఈ ఒక్క శ్లోకం వింటేనే రామాయణం మొత్తం విన్నంత పుణ్యమని ఆ వాల్మీకి మహర్షి చెప్పారు. ఇంతకీ ఆ చేంటాపకాయ ఎక్కడుందే? ఏంటమ్మా కాలెట్టా దండ పెట్టుకోవాలా? ఒసే ముసలి, నేను చూపిస్తున్నది నీకు కాదు, మా అక్కకి. అక్క, నా బట్టలు ఎలా ఉన్నాయి? నీ కాళ్ళ వల్ల వాటికి అందం వచ్చింది. మరి నా బుట్టలు గంధర్వ కన్యలా ఉన్నావు. థ్యాంక్ యూ అక్క. ఇంకెందుకు దొరుకుద్దే, పట్టుకోలేము. ఎక్కడికే ఎదుర్కొంటా పోతున్నా. ఏంటమ్మా గొడవ? చూడరా, నీ కూతురు గంగిరెద్దులాగా అలంకరించుకుని ఎక్కడికో పోతాంది. చూడనా? నా చిట్టి తల్లి అక్కను చూడు. పొద్దున్న లేచి యోగా చేసి శుభ్రంగా స్నానం చేసి గుడి సర్ది పూజలు చేసుకుంటూ తులసి కోట చుట్టూ తిరుగుతూ దండం పెట్టుకుంటూ తన చదువుతో పాటు రామాయణ మహాభారతాలు చదువు వినిపిస్తుంటుంది. ఇద్దరు ఒకటి చేస్తే బాగోదు నానా. ఈ 2000 ఏదో ఒకటి పట్టుకో. ఎందుకురా? ముందు పట్టుకో నాన్న, పట్టుకో. ఏం ఒప్పుకున్నానే? నా ఫ్రెండ్ ఉందే పల్లవి, దాని పెళ్లి 10 రోజుల ముందే రమ్మంది. వెళ్ళాలో లేదో అని ఆలోచిస్తుంది. నువ్వే వెళ్ళవని వేలు పట్టుకున్నావు. బాగా అడిగానా? బాగున్నాను కదా? సరే నాన్న వెళ్ళొస్తా. అలా కాదమ్మా. బాయ్ నాన్న. ఇదేంటి నాన్న కాలు కట్టంగా తీయమని చెప్పండి. దాన్ని తీసుకెళ్ళి వెనక్కి పెట్టండి రా. ఏమ్మా ఆ 2000 ఏమనుకున్నావు? అది కూడా అదే. అది కూడా శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి. అమ్మ నాన్న 2 రోజులు వస్తానన్నారు పెద్దనాన్న. వాళ్ళు ఉంటేనే మరి పెళ్లికల. సూరమ్మత్త ఇట్లా విడు, నా తమ్ముడు కొడుకు, పేరు వశిష్ట. ఓరోరి, నువ్వు మా ధర్మే కొడుకువా? అవునండి. చిన్నప్పుడు ఇంత ఉండేవాడివి, ఎంత పెద్దోడు అయిపోయావు. చిన్నప్పుడు ఎవరైనా ఎంత వంతారా, పెద్ద అయ్యాక అంత అవుతారు నీలాగా. నువ్వు మాత్రం ఏంట్రా ఇంతే ఉండిపోయావు? ఎప్పుడు పెద్ద అవుతావు? నీ హైట్ ఎంత బాబు? పైకి రారా. హే అన్న, వస్తున్నా. ఇదిగో పువ్వు రోజీ, ఇదిగో అన్నా, ఆడేంటి పువ్వు పట్టుకుని తిరుగుతున్నాడు? వాడేదో ట్రై చేస్తున్నాడు లేరా. ఇంతకీ నీ మ్యాచ్ ఎప్పుడు? ముందు నువ్వెలా ఉన్నావు చెప్పు. నేను బానే ఉన్నాను రా, నువ్వెలా ఉన్నావు? సూపర్, త్వరగా ఫ్రెష్ అప్ వచ్చి. ఓకే డన్. సుబ్బయ్య బాబాయ్. సీతారత్నం బాగున్నావా? కుర్చీ కూర్చోండి. ఆ కుర్చీ కాదు, పిఠాపురం జమీందార్ గారు కుర్చీ పట్టండి. జమీందార్ గారు కూర్చో పెట్టండి. చెప్తున్నావు కదా. నా నోట్లో చెప్తున్నా. ఇట్లా కూర్చున్నాయండి బాబాయ్. కింద కూర్చోటం పట్టాను. అయినా కూర్చో వచ్చా ఈ కూర్చుని కూర్చుంటా కదా, తోసేయడం ఎందుకు? నువ్వు ఆ కుర్చీలో కూర్చోవడం పిఠాపురం. దులుపుడా ఏం మర్యాద? అవును, మీ అన్నయ్య పెద్ద సుబ్బయ్య బాబాయ్ రాలేదేంటి? అడిగా, అన్నయ్య పెళ్లికి రావా అన్నయ్య అని అడిగా. ఇట్లాంటి చిన్న పెళ్లికి నేను ఎందుకు వస్తాను, నువ్వు వెళ్తే అంటే నేను వచ్చేసాను. పైగా ఆయన గారు రెడీ అవ్వాలంటే మామూలు విషయమా? 100 డ్రెస్సులు, ఏ డ్రెస్ వేసుకోవాలో తెలియదు. 100 పాదరక్షలు, ఏ పాదరక్షలు దొరుకోవాలో తెలియదు. అయ్యారు కొన్ని మర్చిపోతున్నా. ఏంట్రది? ఉంగరాలు. మనకు 5 ఆయనకి 5, 10 మొత్తం 20. కాళ్ళకి ఏళ్ళకి అవన్నీ వేసుకుని రావాలంటే కనీసం 5 గంటలు పట్టు. సరే కాని మంచి కాఫీ తాగాలనుంది. నువ్వు కాఫీ కోసం వెళ్ళాడు బాబాయ్. కాఫీ కాదు, ఏది కావాలన్నా నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. నువ్వు కాళ్ళు నిక్కారేసుకో. సుబ్బయ్య బాబాయ్ కాఫీ రా. సుబ్బయ్య బాబాయ్ కాఫీ అంటారా? సుబ్బయ్య బాబాయ్ కాఫీ అంటే ఇవ్వండిరా. సుబ్బయ్య బాబాయ్ కాఫీ అంట. అలాగేనమ్మా. ఈ అమ్మాయి నా బెస్ట్ ఫ్రెండ్. అత్తయ్య మావయ్య, మీరేం టెన్షన్ పడకండి. నేను పెళ్లి చూడటానికి కాదు, అన్ని పనులు చేయడానికి వచ్చాను. వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేస్తాను, పన్నీర్ చల్లుతాను. అసలు మీరు ఏ పని చెప్పినా చక్కమని చేసేస్తాను. చలాకీగా ఉంది. పిల్ల బలే చలాకీగా ఉందండి. నా నోటితో చెప్తే నాకు అదో తృప్తి. స్టార్ట్ అయింది. వేడి వేడి స్పీడ్ పోస్ట్ లో వచ్చావయ్యా. మీకు చిన్న గ్లాసు, మీకు పెద్ద గ్లాసు.
వాసన భేషుగ్గా ఉందనుకో. చి, 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 థు, థు, థు. సుబ్బయ్య బాబాయ్కి స్టీల్ గ్లాస్ లో ఇస్తారా? పర్లేదు సీతారాం. నీకు తెలీదు ఊరుకో బాబాయ్. సుబ్బయ్య బాబాయ్కి స్టీల్ గ్లాస్ లో ఇస్తారా? పర్లేదు నీకు అలాగే తెలీదు ఊరుకో బాబాయ్. అయ్ బాబాయ్. సుబ్బయ్య బాబాయ్కి స్టీల్ గ్లాస్ లో ఇస్తారా? దాంట్లో ఎందుకు నీకు ఇస్తారు? తెలీదు ఊరుకో బాబాయ్. ఇదిగో. ఇదిగో, సుబ్బయ్య బాబాయ్కి వెండి గ్లాస్ లో ఇవ్వాలి. ఎందులో ఇవ్వాలి? ఎండి. అదే సంగతి. ఏం మర్యాద ఏం మర్యాద. రై మెల్లిగా పిలిచరా, గ్లాస్ నోట్ వదురుద్ది. పెళ్లిలో వచ్చింది వదులుకోకూడదండి. ఎందుకు? ఎందుకంటే తర్వాత వస్తుందరా తెలీదుగా. అన్నా ఏంటి ప్రోగ్రామ్ ఏంటి? రే నేను ఎలాగో పెళ్లి కూతురు ఫోటో తీసుకురాలేకపోయాను, నువ్వైనా తీసుకురారా. నీకు పెళ్లి కూతురు ఫోటో కావాలి అంతేగా? అవునా, త్వరగా తేరా. నేను తీసుకొస్తా. ఏమి పెళ్లి కూతురా, పెళ్లికి చీర బాగుంటుంది కదా. పెళ్ళైతే ఓకే గానీ ఈ చీర కట్టుకోవడం అవి నా వల్ల కాదే. ఫ్యాషన్ డిజైనర్ ఇక్కడ ఉండగా మీకెందుకు వరి? కొత్తగా ఎలా కట్టాలో నేను కట్టి చూపిస్తా. Ready? గుడ్ షాట్. మా అన్న పెళ్లి కూతురు ఫోటో తెమ్మన్నాడు. ఐ గాట్ ఇట్. అసలు పెళ్లి కూతురు ఆ, మనమే పదవే ఫోటోలు దిగుదాం. పిఏ ఏంటి? ఫోటోలు అబ్బాయి. అయితే రా పీకే. పీకే అంటే పెళ్లి కూతురు. ఆ, పెళ్లి కూతురు పెళ్లి కూతురు. రండి, రండి, రండి. ఈ పూలతో నేను టక్ ఫోజులు ఇస్తాను, టక్ ఫోటో తీసి. నా జడబా రావాలి. పీకే పీకే కొంచెం రైట్. అర్జెంట్ గా కత్తి కావాలి. ఏయ్ బాలక, వెళ్ళి కొబ్బరికెళ్తే నువ్వు గులాబీ పూలే. నువ్వు ఫోటో అప్పుడే తీకు. ఆయన చాలా బరువు ఉన్నారు బాబు. అంతా చూసుకోవచ్చు. రోజీ థ్యాంక్ యూ. రోజీ ఏంటి మీ గోలా? సురమత ఇదిగో ఫోటోలో బాయ్. మా సూరమతకు ఒక మంచి ఫోటో దింపబ్బా. అబ్బా నాకు ఇప్పుడెందుకు లేవే ఈ ఫోటోలు? అదేంటి సూరమత, రేపు నువ్వు పోతే ఓ మంచి ఫోటో కావాలిగా. నాకు పోతే అప్పుడే పంపించేద్దాం అనుకుంటున్నావా? అయినా అబ్బాయి పెళ్లి కూతురు తీయాల్సిన ఫోటోలు దానికి తీస్తున్నావేంటి? ఈ పప్పాయి బాంబోలు పప్పాయి కాదలుడు. ఇస్కో కిచిడి కిచిడి కర్నా హై మావా. ఏ పిల్ల డబ్బులి. ఏం డబ్బులు? ఏం డబ్బులా? ఏనుగు పిల్లగా నీళ్ళు ఉఫ్ అని బయటకు కుదావు కదా, దానికి ఫోటోలు తీసాం కదా, ఆ డబ్బులు రీల్ డబ్బులు. ఫోటోలు బాచాయా? అవన్నీ తర్వాత, నా డబ్బులు నాకి. అది మరేమో మరి మా నాన్నని రిజర్వ్ బ్యాంక్ పంపించాను. అక్కడి నుంచి రాగానే ఇచ్చేస్తాను, సరేనా? అయ్యో సూరమత. ఏ నా డబ్బులు. కాఫీ సుబ్బయ్య బాబాయ్ అంటే నువ్వేనా? నువ్వా? సరే పర్లేదులేమ్మా. ఇదిగో కాఫీ తీసుకొస్తానండి, ఇంతమంది తీసుకురాలేదు. కొంచెం చెప్పమ్మా, తొందరగా తీసామని. చెప్తాలే. ఏందమ్మా ఏ? అరిసెలు అబ్బో భోజనంలో పెడతారులే. గ్లాసులో కాఫీ. సొప్పి బాబాయ్ ఎండి గ్లాస్ లో కాఫీ తీసుకెళ్తుంటే కింద పడిసి వెండి గ్లాస్ కింద పడిపోయింది. ఏం పర్లేదు బాబాయ్, నేను ఇంకో వెండి గ్లాస్ తెప్పిస్తానులే. ఇదిగో సీతారత్నం, భోజనం టైం అయింది. ఒకేసారి భోజనం అయితే పోలా. పద. ఏ, నువ్వు కూర్చో. రేయ్ సుబ్బయ్య బాబాయ్ భోజనం అంట. వెండి పళ్ళెంలో ఇగో బంగారపు మర్చిపోయారని చంపేస్తాను. బొమ్మ. బంగారు పువ్వు, బంగారు పువ్వు. వెండి పళ్ళెంలో బంగారపు. బంగారు పువ్వు. అసలు మర్యాద ఏంటి ఇది? ఈ విషయం అర్జెంట్ గా అన్నా చెప్పాలి. అన్నాయ్, ఇక్కడ ఏం మర్యాదలు అన్నాయి, ఏం మర్యాదలు? ఇక నాకే వెండి పళ్ళలో బంగారు పూత అన్నం పెడతారంటే ఇక నువ్వు వచ్చుంటేనా బంగారు పళ్ళలో డైమండ్ పూత అన్నం పెట్టేవాడు అన్నాయ్. అన్ని కాళ్ళ దగ్గరకే వస్తున్నాయంటే లేచే తోస్తున్నారు. అబ్బో, నువ్వు మిస్ అయ్యావన్నాయ్, నువ్వు మిస్ అయ్యావు.
అక్కడ ఆయనకి ఎంతసేపటికి కాఫీ దొరకదు, ఇక్కడ మనం ఎంత నడిచినా కాఫీ షాప్ కనబడదు. ఏమయ్యా, నీ కాన్సన్ట్రేషన్ కథ మీద కాఫీ మీద. వీడు ముద్దు పెట్టుకోవాలంటే అమ్మాయిని ఎలా ముద్దు పెట్టుకుంటాడు? అంత పొడుగ్గా ఉంది. అందకపోతే స్టూల్ వేసుకుంటా. స్టూల్ సరిపోదు, నిచ్చెన కావాలి. మావా అల్లుడా ఆ డ్రామా కంపెనీ దాని దగ్గర నుంచి ఎలాగైనా డబ్బులు వసూలు చేయాలి. సర్లే గాని గుళ్ళోకి వెళ్దాం పద. పద. అవసరమైతే మనమే రిజర్వ్ బ్యాంక్ డబ్బులు బాబు తెచ్చుకోవాలి. 2 పుల్లా. మీరు గుళ్ళోకి వెళ్ళండి, నేను కొబ్బరికాయలు కొనుక్కొస్తా. సరే పద. రోజీ 200 కిలోమీటర్లు. ఏ తిప్పులాడి, నీ నడుమునట్లు బాగా లూజ్ అయినట్టున్నాయి, తెగ ఊగిపోతుంది. నా నడుము నా ఇష్టం, తిప్పుకుంటా రుప్పుకుంటా. నీకే? నా రీల్ డబ్బులు నాకు ఇయ్యి, తర్వాత తిప్పుకో రుబ్బుకో, మాకెందుకంట. ఏరీలు యారీలో అనంతం పెట్టే ఆ రోజు ఫోటోలు తీసినప్పుడు ఇట్లా కోతలాగా కొండముచ్చులాగా ఎలుగుకోట్లాగా మూతెట్టు పోజులు ఇచ్చావు కదా ఆ డబ్బులు. గుర్తొచ్చింది. కాళ్ళు లాగేస్తున్నాయి, పైగా ఇన్ని మెట్లు ఎక్కాలంటే కష్టంగా ఉంది. నన్ను ఎత్తుకుని పైకి తీసుకెళ్ళు, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా. ఎత్తుకోవాలా? అలా ఓకేనా? పోనీ అలాగా? పోనీ అల్లుడో పైకి ఎత్తుకెళ్తే డబ్బులు ఎత్తనందుగా ఏదో యాంగిల్ లో మోసుకెళ్ళిపో. అంతేనంటావా? అంతే. సరే ఇది పట్టుకో. ఏంటిది? ఐస్ పుల్ల. పుల్ల ఐసా? ఏ నైస్ పుల్ల. పైకి వెళ్ళకి ఇచ్చేస్తాలే బాబు. ఎత్త ఏం తిన్నావు తల్లి, ఇంత బరువు ఉన్నావు? పొద్దున్నే దిబ్బ రొట్టె కొబ్బరి చట్నీ, దాని తర్వాత నేతరసలు ఒక 10, దాని తర్వాత అరటి పళ్ళు. చాలమ్మా, ఈ రోజు తిన్నదే కరువులో ఉన్న 7 ఊర్లకు సరిపోయినంత తిన్నావు. దిష్టి పెట్టకు, ఆడోళ్ళు బాగా తినాలని మా పెద్దోళ్ళు చెప్పారు. వాళ్ళకే బానే చెప్తారు, మోసేవాడికి తెలుస్తుంది. నా డబ్బులకి ఏ డబ్బులు? ఉండాలి నువ్వు ఎందాన్ని సోత్రనా ఎంత ఏటన్నా కింద పైకి మోసుకెళ్తే డబ్బులు ఎత్తున్నావా? మరి ఇక్కడికి వచ్చాక డబ్బులు తబైతే చేసి ఆడుకోతున్నావా? ఏంటో నడుస్తున్నావు? ఇస్తానన్నాగా, ఇస్తాను ఆగు. రిజర్వ్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్. అక్కడ ఉందా రిజర్వ్ బ్యాంక్? ఏంటి 5 రూపాయల? టోలీ డబ్బులు. ఎక్కడ పెట్టుకోను? కేదార్నాథ్ లో కింద నుంచి పైకి తీసుకెళ్తే 10 రూపాయలు ఇస్తారు. నేను ఈ కాసిన మెట్లకే 5 రూపాయలు ఇచ్చాను. అంటే నేను చాలా మంచిదాన్ని కదా. అబ్బా, నేను ఎంగిల్ చేశానని తెలియక చూడు ఎలా లపక లపకని చీకేస్తుందో. ఏమైంది? ఎందుకు వచ్చావు? అది కోతి కొబ్బరికాయ ఎత్తుకెళ్ళిపోయింది. బాగుంది.